దేవుని వాక్యము చదువుకుందాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఆ తర్వాత కొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తేశను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గురించిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, స్తోత్రములు. మరలా ఈ వాక్యం దగ్గరికి రావడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ వాక్యము ద్వారా మీకు మాతో మాట్లాడి మాకు మేలు కలిగించమని సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. నేటి దినం మనం యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలు ఏమై ఉన్నారో 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన దూత అయి ఉన్నారు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ దూత అనగా ఆయన విడిపించేవాడు, నడిపించేవాడు అని మనం గమనించాం. యెహోవా సైన్యాధిపతి మనం గమనించాం. అనగా యుద్ధములు జరిగించువాడు అని. ముఖ్యమైన యుద్ధం పాపంతో, మరణంతో చేసి పాప మరణ బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు అని మనం గమనించాం. తర్వాత ఒక నరుడు అని మనం విన్నాం. ఆ నరుడు తెల్లవారు వరకు యాకోబుతో పెనుగులాడి యాకోబును మార్చి ఆశీర్వదించాడు అనే సంగతి నిన్నటి దినం మనం విన్నాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మొదటిసారిగా ఆయన శరీరధారిగా వచ్చాడు అనే మాట యోహాను సువార్త 1వ అధ్యాయములో మనకు తేటగా వ్రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 14వ వచనం కూడా చదువుదాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని మనం గమనిస్తున్నాం. 14వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి అనగా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారిని వాక్కు అని, ఆయన వాక్కై ఉన్న దేవుడని, ఆయన వాక్యమై ఉన్నాడని, ఆది అందు దేవుని యొద్ద ఉన్నాడని మనం వింటూ వచ్చాం. ఆ వాక్యమే శరీరధారి అయి అని మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. శరీరధారిగా రాకమునుపు ఆయన దూతగా, ఆయన సైన్యాధిపతిగా, ఆయన నరుడుగా మనకి పిలువబడ్డాడు. అంత మాత్రమే కాదు, పాత నిబంధనలో బండగా కూడా ఆయన పిలువబడ్డాడు. అయితే అది క్రొత్త నిబంధనలో వ్రాయబడింది, తమ్ము వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి అని. అయితే ఆయన బండగా ఉన్నాడు. అదే ప్రభువు మనకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని వ్రాయబడింది. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అని మనం గమనిస్తున్నాం. ఇక్కడ అద్వితీయ కుమారుడు, ఫుట్నోట్లో జనతైక కుమారుడు అని వ్రాయబడింది. తర్వాత జనితైక కుమారుడు అనే మాటకి ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్పాలంటే ఓన్లీ సన్ అని. ఓన్లీ సన్ అంటే ఒక్కడే కుమారుడు. ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, యూదులలో
కొంతమంది ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఏమిటా సిద్ధాంతం అంటే, దేవునికి ఇద్దరు కొడుకులు ఉన్నారు, దేవునికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ కొడుకుల్లో పెద్దవాడు లోగోస్, చిన్నవాడు లూసిఫర్. పెద్దవాడు లోగోస్, చిన్నవాడు లూసిఫర్ అని ఒక అభిప్రాయాన్ని వారు కలిగి ఉన్నారు. లోగోస్ అంటే వాక్కు అని అర్థం. లోగోస్ అనే గ్రీకు మాటకి వాక్కు, వర్డ్ అని. పెద్ద కుమారుడు చిన్న కుమారుడు అని మీరు భేదాలు కలిగి ఉన్నారు కదా. అందుకని దైవవాక్యం ఏం చెప్పింది? ఏకైక కుమారుడు. నువ్వు పెద్ద కొడుకు చిన్న కొడుకు అని రకరకాలుగా మాట్లాడుకోవడానికి వీల్లేదు. అంటే సాతానుడే వారి హృదయాలలో దూరి వారి హృదయాలలో రకరకాలైన భిన్నాభిప్రాయాలను కలిగించాడు. అయితే దేవుని దూత, యేసుక్రీస్తు ప్రభువారు కూడా దూతగా పిలువబడ్డారు కదా. అందుకని సాతాను గారు కూడా దూతే కదా. అందుకని దూత దూత అన్నారు కాబట్టి ఆయన కూడా కొడుకే అన్నట్టుగా రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి ప్రాచీన కాలంలో. అందువల్ల యోహాను సువార్తికుడు తన సువార్తను వ్రాసేటప్పుడు ఏమని వ్రాశాడంటే, ఆదియందు లోగోస్ ఉండెను. ఆదియందు లోగోస్ ఉండెను అంటే, లోగోస్ అంటే వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి 14వ వచనానికి వచ్చేసరికి చెప్పాడు, ఆ లోగోస్, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని వ్రాయబడింది. అందుకనే ఇంకా క్లియర్గా యోహాను భక్తుడు చెప్తూ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ అంటే ఆ అంటే లేదు అని, ద్వితీయ అంటే మరొక ద్వితీయం అనే పేరే లేదు. మీకు ఇక్కడ క్లియర్గా చెప్పాలి అంటే మనకు ఒక సాదృశ్యం కూడా చెప్పబడింది. హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ సాదృశ్యం ఉంది. 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం ఇలా వ్రాయబడింది. ఏమండి? అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను కదా. అబ్రహాము ఎవరిని బలిగా అర్పించాను? ఇస్సాకుని బలిగా అర్పించాను. ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ కూడా మరొక అభిప్రాయం లేకపోలేదు కదా. చాలామంది ముస్లిం సోదరులు అంటారు, ఇస్సాక్ కంటే పెద్దవాడు ఇస్మాయిలు, అబ్రహాముకి ఇద్దరు కొడుకులు కదా. ఇందాక చెప్పాను కదా, దేవుడికి ఇద్దరు కొడుకులు అన్నట్టు. అబ్రహాముకి ఇద్దరు కొడుకులు, ఆ ఇద్దరు కొడుకుల్లోనూ ఇస్మాయిలును మాత్రమే బలి ఇచ్చాడు కాబట్టి బక్రీద్ చేసుకుంటున్నాం అంటారు. బక్రీద్, బకర్ మేక, ఈద్ పండగ, మేక పండగ, మేకనే బలిచ్చి ఆ బలి కారణంగా దేవునికి బలి ఇచ్చాము అని చెప్పి ఇరుగు పొరుగు వారికి పంచుతూ వారి ప్రేమను పంచుతారు. అయితే ఓకే, కానీ బైబిల్ ఏం చెప్తుంది? అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును కదా అన్నాడు. ఎవరిని? ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానము సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడిను? ఇస్సాకు వలనైనది నీ సంతానం. మరొక అవకాశము లేదు. ఇస్సాకు వలనైన సంతానం, జనితైక కుమారుడు, వాగ్దాన పుత్రుడు ఇక్కడ మనకు ఇస్సాకు కనిపిస్తున్నాడు. కాబట్టి లేఖనాల ప్రకారంగా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆది యందు ఉన్నాడు. ఆది యందు ఉన్నవాడు మాత్రమే కాదు, కానీ ఆయన వాక్కుగా ఉన్నవాడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏమిటి అంటే, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు.
దేవుని ప్రేమ మానవులపై ఉన్నది కనుక దేవుడు తన ప్రియకుమారుణ్ణి అనగా తనకు కుమారుడిగా లేక ఏకైక కుమారుడిగా జనతైక కుమారుడిగా ఉన్న క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించారు. అందుకనే 3:16 అలా ఉంటే 4వ అధ్యాయానికి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది చూడండి. 9వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుదాం చూడండి. మొదటి పత్రిక వచ్చేయండి. యోహాను మొదటి పత్రిక 4:9కి వచ్చేయండి. యోహాను మొదటి పత్రిక 4:9కి వచ్చేయండి. అక్కడ మాట ఉంది. యోహాను మొదటి పత్రిక 4:9. మనము ఆయన ద్వారా జీవించు నిమిత్తము కదండి, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. యోహాను మొదటి పత్రిక 4:9 జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని, ఇక్కడ ఏం రాయబడింది ఫుట్ నోట్లో? ఒక్కడే కుమారుడు, ఒక్కడే కుమారుడు కదండి. అద్వితీయ కుమారుడు అంటే ఇందాకన 3:16లో జనతైక కుమారుడు అన్నాడు. ఇక్కడేమన్నా రాయబడింది? ఒక్కడే కుమారుడు. మనం మూలవాక్యం ఏం చదువుకున్నాం? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆ నరుడు యాకోబుని దీవించినట్లుగా మనం గత రాత్రి విన్నాం. యాకోబుని దీవించాడు ఆ నరుడు. పాపాలను ఒప్పుకోగా యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు ఆ నరుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదియందు వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు తన ప్రేమ చేత తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆ ప్రియకుమారుడు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ చెప్పాడు చూడండి. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే మానవులను జీవింపచేయుటకు, మానవులను జీవింపచేయడానికి. ఎందుకు జీవింపచేయాలి? ఒకసారి ఒక చిన్నది చనిపోయింది. చిన్నది చనిపోతే యేసు ప్రభు వారు ఏమన్నాడు? తల్లితాకుమి అన్నాడు. అన్నాడా? తల్లితాకుమి అంటే అరామిక్ భాష అనమాట. అది తల్లితాకుమి అంటే చిన్నదానా లెమ్మన్నాడు. ఇప్పుడు చనిపోయింది ఏమైంది? తిరిగి లేచింది. లాజరు బయటకు రా అన్నాడు. ఏమయ్యాడు? లాజరు బయటకు వచ్చాడు, ప్రేత వస్త్రాలతో కప్పబడిన వాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చినట్లుగా అర్థమవుతుంది మనకి? ఆయన మనలను జీవింప చేయడానికి. జీవింప చేయడానికి మనం చచ్చిపోయామా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఎలా వ్రాయబడింది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏమని వ్రాయబడింది? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. కదా, గమనిస్తున్నారా? మనం ఎలా ఉన్నాము? చచ్చిన వారమై ఉన్నాం. ఒక చిన్నది చనిపోయింది, ప్రభువు వచ్చి లేపాడు. ఒక విధవరాలి కుమారుడు పాడి మీద మోసుకొని పోబోతున్నాడు. అప్పుడు ప్రభువారు పాడి ముట్టి చిన్నవాడాలు ఎమ్మన్నాడు. చిన్నవాడు లేచాడు. లాజరు బయటకు రమ్మన్నాడు. పేత వస్త్రాల చేత కట్టబడినటువంటి లాజరు బయటకు వచ్చాడు. ప్రియమైన వారారా, మనము ఆయన ద్వారా జీవింప చేయునట్లు అంటే మానవులందరూ క్రీస్తు ప్రభు ద్వారా బ్రతకాలి. మానవులందరూ క్రీస్తు ప్రభు ద్వారా బ్రతకాలి. యేసు ప్రభు వారు చంపేవాడు కాదు, ఆయన బ్రతికించేవాడు. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయుల గురించి ఒక మాట చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం. తండ్రి అయిన దేవుడు యెహెజ్కేలు గురించి ఒక మాట చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్నా నీవు బ్రతుకుమని నీతో. ప్రభు ఏం చేసేవాడండి? బ్రతికించేవాడు. బ్రతుకుము అన్నాడు. చిన్నదానా లెమ్మన్నాడు. లాజరు బయటికి రమ్మన్నాడు. చిన్నవాడా లే అన్నాడు కదా. ఆయన యేసు ప్రభు వారి లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే మానవులమైన మనమందరమును పాపము చేతను అపరాధము చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని బ్రతికించడానికి లోకానికి వచ్చాడు. అందుకనే
ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఒకటి దేవుని ప్రేమ ద్వారా ఈ లోకానికి వచ్చాడు, రెండవది మనమందరము బ్రతికించాలని, మనలందరినీ బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరలా చదువుదాం. యోహాను మొదటి పత్రిక 4:9. యోహాను మొదటి పత్రిక 4:9 ఏమని వ్రాయబడింది? మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ప్రేమను ప్రత్యక్షపరుచుట. గమనిస్తున్నారండి? యేసు ప్రభు వారి యొక్క పుట్టుక దేన్ని ప్రత్యక్షపరిచింది? ప్రేమను. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. కదా, దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ఏ రూపంలో? యేసుక్రీస్తు రూపంలో. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రాకముందు ఆయన ఆది సంభూతుడు. ఆది సంభూతుడే శరీరధారిగా వచ్చాడు. అది గమనించాలి. ఆది సంభూతుడే శరీరధారిగా వచ్చాడు. హెబ్రీ పత్రిక 1:6 హెబ్రీలకు రాసిన పత్రిక 1:6. హెబ్రీలకు రాసిన పత్రిక 1:6 ఏమని వ్రాయబడిందండి? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పుచున్నాడు. దేవుని దూతలందరూ ఆయనకి ఆది సంభూతుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరండి? ఆది సంభూతుడు. కీర్తనాకారుడు 2వ కీర్తనలో ఈ ఆది సంభూతుని గురించి ఏం మాట్లాడాడు చూడండి. కీర్తనాకారుడు 2వ కీర్తన 2వ కీర్తన 7వ చరణం. కట్టడలను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని కుమారుడు అన్నాడు. సరే, కుమారుడు అన్నాడంటే తండ్రి పెద్దవాడు, కుమారుడు చిన్నవాడు అని దాని అర్థం కాదు. ఫిలిప్పీ పత్రిక 2:16 ప్రకారం దేవునితో సమానుడు. కదా, దేవునితో సమానుడు. ఫిలిప్పీ పత్రిక 2:16 ఉంది. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, ఏమండి, ఆయన ఏం చేశాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా. ఇప్పుడు చెప్పండి, దేవుని కుమారుడు అంటే దాని అర్థం ఏంటంటే దాసుని స్వరూపాన్ని దేవుడే ధరించుకున్నాడు. దేవుడే ఏ రూపాన్ని ధరించుకున్నాడు? దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. నీవు నేను హెబ్రీ పత్రిక 2:14 ప్రకారం రక్తమాంసాలలో ఉన్నాం గనక ఆయన కూడా రక్తమాంసాలను ధరించుకున్నాడు. అంతే తప్ప దాసుని స్వరూపాన్ని, నరుని రూపాన్ని ఆయన ధరించుకొని లోకానికి వచ్చాడు. ఆయన దేవునితో సమానుడు. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక ఈ లోకానికి వచ్చాడు. అందుకనే తిమోతి మొదటి పత్రిక 3:16 ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాను. గతంలో విన్నాం మరలా మాట. ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. 3:16 మాట వ్రాయబడింది. ఏమండి, ఆ ప్రపంచమందు ఆయన నమ్మబడ్డాడు, విశ్వసించబడ్డాడు. కదా, దేవదూతల చేత నమ్మబడ్డాడు. ప్రపంచంలో అందరూ కూడా ఆయనను నమ్మారు, విశ్వసించారు, దేవుడని కొనియాడారు. కాబట్టి ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఒకటి, మనము ఆయన ద్వారా జీవించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవది,
ఆయన మనకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం ఆయన ద్వారా జీవించాలి. యోహాను మొదటి పత్రిక 4:9 ప్రకారం మనం ఆయన ద్వారా జీవించినట్లు. రెండవది, ఆయన మనకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకి తెలిసినటువంటి ఒక మాట 1:23 ఉంది. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. పేరు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడు. ఆయన మనకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రైట్. ఇప్పుడు ఒక థియరీలో లేకపోతే ఒక విధానంలో ఏం చెప్పబడిందంటే, దేవుడే శరీరాన్ని అమర్చుకున్నాడు. దేవుడే శరీరాన్ని అమర్చుకున్నాడు. దేవుడు శరీరాన్ని అమర్చుకోవడం ద్వారా మానవుడిగా మనకు కనిపించాడు. అందుకనే ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి అన్నాడు కదా. ఆయన ఆకారమందు ఎలా కనబడ్డాడు? కానీ ఆకారమందు మనుషుడే, కానీ ఆయన మనుషుడు మాత్రం కానే కాదు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. అంటే ఆయన మానవుడు కాకపోతే ఏ వ్యక్తి కూడా ఆయనకు శిలువ వేయలేరు. ఏ వ్యక్తి కూడా ఆయనను బంధించలేరు. ఏ వ్యక్తి కూడా ఆయన దగ్గరకు కనీసం ఆయనను తాకను కూడా తాకలేరు. ఎందుకంటే సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వసించువాడు ఆయన. అటువంటి వాడు శరీరాన్ని ధరించుకోవడం ద్వారా ఈ లోకంలో ఉన్న మనందరికీ విడుదల కలిగించడానికి ఆయన శరీరాన్ని అమర్చుకున్నాడు. అందుకనే నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని వ్రాయబడింది. ఆయన ఒక శరీరాన్ని అమర్చుకున్నాడు. ఆయన శరీరాన్ని అమర్చుకొని ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో మనము స్పష్టంగా ఈ సంగతులు మనం గమనించవచ్చు. అయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మాట వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. ఈ లోకంలో ప్రవేశించినప్పుడు అంటే అంతకుముందు ఏ లోకంలో ఉన్నాడు కదండి? అంతకుముందు ఏ లోకంలో ఉన్నాడు? బైబిల్లో చెప్పబడింది కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉన్నవాడు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు అంటే అక్కడి నుంచి ఇక్కడికి ప్రవేశించాడు. గృహప్రవేశం అంటారు. గృహప్రవేశం అంటే దీని అర్థం ఏంటి? ఇంట్లో పడతారా మనుషులు? వెళ్ళి పుట్టిన మనిషి ఇంట్లోకి వెళ్తారా? గృహప్రవేశం అంటే ఏంటి? అంతకుముందు ఉన్నాడు వ్యక్తి, లోపల ప్రవేశించాడు. అలాగే లోకములో ప్రవేశించక ముందు ఆయన ఎక్కడున్నాడు? పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున తండ్రితో సమానుడిగా సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే ఉన్నాడు. ఏమంటే వాక్కు రూపములో ఉన్నాడు కదా. ఆయన వాక్కు అయి ఉన్న దేవుడు, దేవునితో సమానముగా ఉన్న దేవుడు, మహిమ కలిగిన దేవుడు, సింహాసనమాసీనుడైన దేవుడు లోకములో ప్రవేశించినప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరము అమర్చితివి కదండి. యేసుప్రభు వారికి ఏం అమర్చబడింది? శరీరం. ఇప్పుడు ఆయన శరీరం అమర్చుకోకపోతే భూలోకంలో ఉన్న ఏ శరీరానికి కూడా విడుదల విమోచన లేదు. ఇప్పుడు మనం మనుషులం కాబట్టి ఆయన మనిషిగా వచ్చాడు. ఒక సింహం రూపంలో వచ్చాడు అనుకోండి, చెప్పండి. సింహం రూపంలో వస్తే మనం ఉంటామా? ఆయన మాట వింటామా? ఇక్కడ శ్రీకాకుళం ఏరియాలో పొలాల్లో ఇందాక సింహం పులి తిరుగుతుంది. పులి మొత్తం వాళ్ళందరూ బేగలు ఎత్తిపోతున్నారు, మామూలు పరిగెత్తిపోతున్నారు, మామూలుగా కాదు. ఎందుకు? అది క్రూర జంతువు. కాబట్టి ప్రభువారు జంతువు రూపంలో రాలేదు, ప్రభువారు ఒక పక్షి రూపంలో రాలేదు. ప్రభువారు ఒక శరీరాన్ని అమర్చుకొని ఈ లోకానికి వచ్చాడు. ఏ రూపంలో వచ్చాడు? మానవునిగా ఈ లోకానికి వచ్చాడు కదా. నీవు నాకు ఒక శరీరమును
అమర్చితివి. ఆయన సశరీరుడు, శరీరాన్ని అమర్చుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావడానికి కారణాల్లో మొదటి కారణం మనము ఆయనను బట్టి జీవించాలి. ప్రియ స్నేహితులారా, ఇంకా ఎవరైనా పాపంలో ఉన్నారా? ఇంకా ఎవరైనా పాపపు జీవితాన్ని కలిగి ఉన్నారా? ఒకవేళ నువ్వు మామూలుగా బతుకుంటే బతుకుండొచ్చు, కానీ నువ్వు ఆత్మీయంగా చచ్చిన వాడిగా ఉన్నావు. నీవు చచ్చిన నిన్ను బ్రతికించడానికి ప్రభు ఈ లోకానికి ఆయన ఒక శరీరాన్ని అమర్చుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజున చాలామంది క్రిస్మస్ అని చెప్పి గంతులు, డ్యాన్సులు, రకరకాలైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు తమకు నచ్చినట్టుగా మేము ప్రభువుని ఆరాధిస్తున్నాం అంటున్నారు. ఒక మాట గమనించమంటారా, చెప్పమంటారా? అసలు మీరు ఆరాధించడానికి మీరు ప్రభుని నమ్మారా? ఏమండి? నమ్మినవాడు ఆరాధిస్తాడా, నమ్మనివాడు ఆరాధిస్తాడా? నమ్మినవాడే ఆరాధించాలి. మరి నమ్మనివాడు ఎలాగ ఆరాధిస్తాడు? దానికి ఆరాధన అని ఎలా పేరు పెట్టారు? రకరకాల కాస్ట్యూమ్స్ వేసి, రకరకాలైనటువంటి రంగురంగుల లైట్లు పెట్టి, ఇది ఆరాధన అనేటువంటి ముసుగులో యేసు ప్రభు వారిని నిజంగా బాధ పెడుతున్నారు. ఆయన అసలు ఆయన ఇక్కడ ఎందుకు పుట్టాడు తెలుసా? ఎందుకు పుట్టాడు? నిన్ను బ్రతికించడానికి పుట్టాడు. నువ్వు అసలు బ్రతకకుండా, నీవు పాపము నుంచి విడుదల పొందకుండా, క్రీస్తు రక్తంలో కడగబడకుండా, పునర్జన్మ పొందకుండా, ఏమన్నా మారు మనసు పొందకుండా నీవు యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నాను అని చెప్పి నిజంగా చచ్చిన సేవల్లో ఉన్నావు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాడు నూతన సృష్టి కదా. వాడు ఏ సృష్టి? నూతన సృష్టిగా మార్చబడాలి. కానుకలు ఇవ్వడం ద్వారా నూతన సృష్టి కాలేవు, లేకపోతే కొత్త బట్టలు వేసుకోవడం ద్వారా నూతన సృష్టి కాలేవు, లేకపోతే పళ్ళు పలహారాలు పంచడం ద్వారా నూతన సృష్టి కాలేవు. క్రీస్తు ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానించడం ద్వారానే నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. మరొక సంగతి గుర్తుపెట్టుకోండి, పండుగ దండుగ. అర్థమవుతుందా? పండగ ఏంటి? దండగ. ఎందుకు దండగ అని చెప్తున్నాను తెలుసా? యేసుక్రీస్తు లేనిది పండగే కాదు. యేసుక్రీస్తు హృదయంలో లేకపోతే కదండి పండుగే కాదు. ఎందుకని ఏం చెప్పాడు? ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఆగడాగడే. రక్షకుడు ఎవరి కోసం పుట్టాడు? నీ కోసం పుట్టాడు. అంటే రక్షకుడు నీ కోసం పుట్టినప్పుడు రక్షణ పొందావా? రక్షణ పొందకుండా నేనేదో పండుగలో, నేనేదో రకరకాలైనటువంటి పరిస్థితుల్లో నేను కొనసాగుతున్నాను, దేవునికి కానుకలు ఇస్తున్నాను, ఏదో రకరకాలైనటువంటి దాన ధర్మాలు చేస్తున్నాను. ఎస్, నువ్వు చెయ్యి, కానీ నువ్వు రక్షణ లేకపోతే కనుక నువ్వు ఇంకా చచ్చిన శవంగానే ఉన్నావు. అది గమనించు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు మనలను మనకు తోడుగా ఉండడానికి లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? తోడుగా. అరణ్యంలో ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తున్నారు. అరణ్యంలో ప్రయాణం చేస్తుంటే అరణ్యం గురించి వ్రాయబడింది. తేళ్లు, భయంకరమైన తేళ్లు, తాపకరమైన సర్పాలు ఉన్నటువంటి ఆ మార్గంలో ఆయన పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఆ భయంకరమైనటువంటి మార్గంలో వారిని చక్కగా నడిపించాడు. అంటే దాని అర్థం ఏంటంటే వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, తోడుగానున్నాడు కదా. ఆయన ఏదెనులో ఆదాముతో ఉన్నాడు, అందరితో ఉన్నాడు. ఆయన తోడుగా ఉండడానికి లోకానికి వచ్చాడు. 2 హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. రాత్రి చదివే, మరలా చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని
మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో శరీరాన్ని అమర్చుకున్నాడు, రక్తమాంసాలలో పాలివాడయ్యాడు. ఎందుకు చెప్పాడు? మానవునికి అంటండి భయం ఉందంట. ఏ భయం ఉంది చూడండి. చనిపోతామంటే అందరికీ భయమే. 100 సంవత్సరాల ముసలావిడ కూడా ఏమంటదంటే చచ్చిపోతానంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి బాబా అంట. అంతేనా? చచ్చిపోతామంటే పోన్లే బాబా నన్ను వదిలేండి అంటదా అనరు. ఎందుకు? మరణం అంటే అందరికీ భయమే. అందుకని ఈ మరణానికి కారణమైన అపవాది ఉన్నాడు కదా. మరణానికి కారకుడు ఎవరు? అపవాది. ఏమని చెప్పబడింది? మరణానికి కారకుడు అపవాదే కాదా? ఏదైనా వనములో ఆదాము అవ్వ ఉన్నారు. వారు చక్కగా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఆదాము గారు ఎక్కడికో వెళ్ళాడు. మరి తోట పెద్దది కదా, చిన్న తోట ఏం కాదు, పెద్ద తోట. మరి ఆయన ఏ పళ్ళు కోసుకొస్తాకి వెళ్ళాడో, లేకపోతే ఆయన్ని యాక్చువల్గా సేద్యం చేయడానికి పెట్టాడు కదా దేవుడు. అందుకని ఒకవేళ సేద్యం చేయడానికి నీళ్ళు ఏమన్నా ఆ నీళ్లు పాదులు తీస్తున్నాడో ఏంటో తెలియదు. కానీ ఈ లోపల అవ్వమ్మ గారి దగ్గరికి ఎవరు వచ్చారు? అపవాది వచ్చాడు. ఇది నిజమా అన్నాడు. మోసం చేసి ఈ పండు తిను అన్నాడు. తినడం చస్తావని చెప్పేసి దేవుడు చెప్పాడు. బాబోయ్ ముట్టుకోవద్దన్నాడు, తినొద్దన్నాడు అని చెప్పేసి ఏమో ఆవిడ కల్పించేయో మాటలు చెప్పినా పర్లేదు, ఏం కాదు, తినో, నువ్వు దేవదూతగా మారిపోతావు అన్నాడు. వెంటనే ఆమె తినగానే లోకంలోనికి మరణం వచ్చింది. లోకంలోకి ఏమొచ్చింది చెప్పండి? ఇప్పుడు చెప్పండి, మరణానికి కారకుడు ఎవరు? అపవాది. అందుకనే బైబిల్లో ప్రభు చెప్పాడు, హెబ్రీ పత్రికలో చెప్పాడు, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని అన్నాడు. మరణం యొక్క బలము గలవాడు ఎవరు? అపవాది. అమ్మాయ్య వినండి, ప్రపంచంలో అపవాదిని జయించడానికి ఏ ఒక్కరికి శక్తి లేదు. ప్రపంచంలో అపవాదిని జయించడానికి ఏ ఒక్కరికి శక్తి లేదు. ఎవరికి శక్తి ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంది. అందుకనే యేసు ప్రభు వారిని కూడా వాడు ఏం చేశాడు? శోధించాడు కదా. ఆయన ఉపవాసం చేసి 40 దినాల ఉపవాసం ఉంటే ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అన్నాడు. లేకపోతే పైనుంచి కిందకు దూకాయి నేను దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అతడు శోధించేవాడు, పాపంలోకి నెట్టేవాడు, మనకు మరణాన్ని తీసుకుని వచ్చినవాడు. అందుకనే అతడు అపవాది, మరణానికి కారకుడు. కాబట్టి ఈ మరణానికి కారకుడైన అపవాదిని ఏ మానవుడు జయించలేడు. గనుక ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావలసి వచ్చింది. ఎందుకు వచ్చాడు చూడండి. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా మరణము ద్వారా నశింప చేయటం. ఒక మాట ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఒక్క మాట కూడా పలకట్లేదు. సిలువకు తీసుకుని వెళ్ళడానికి ముందు ఏం మాట్లాడవేమయ్యా, నువ్వు ఒక్క మాట్లాడితే నేను విడుదల చేసే అధికారం నాకు ఉంది అంటాడు పిలాతు. నువ్వు మాట్లాడు, నువ్వేం మాట్లాడవే, వాళ్ళందరూ అలాగే నీ మీద నిందలు మోపుతుంటే నువ్వు మాట్లాడవే అంటే ఆయన మౌనిగా ఉన్నాడు. బైబిల్ చెప్పింది సత్యం ఏంటి తెలుసా? ఏమండి, వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనము ఎందుకో తెలుసా? నిజంగా ఆయన మాట్లాడడం వస్తే ఏమండి ఆయన సిలువకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే పేతురు కూడా ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభువా వద్దు, నువ్వు మరణానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటాడు. అప్పుడు ప్రభు అన్నాడు తెలుసా? సాతానా నా వెనకకు పొమ్మన్నాడు అన్నాడా? సాతానా అంటే సాతానుడు యేసు ప్రభు వారిని సిలువ ఎక్కకుండా ప్రయత్నం చేశాడు. పేతురు ద్వారా సిలువ ఎక్కకుండా సాతానుడు ఏమన్నాడు తెలుసా? ప్రభువా నువ్వేంటి, నువ్వు మరణించడం ఏంటి, నీకంటే మేము ఉన్నాం కదా ముందు, అవసరమైతే నేను మరణిస్తాను అన్నట్టుగా ప్రభు అన్నాడు, సాతానా నువ్వు వెనక్కపో అన్నాడు. దాని అర్థం ఏంటంటే సాతానునికి తెలుసు సాతానుని తల సిలువలో చితకొట్టబడిందని. యేసు ప్రభు సిలువ ఎక్కితే
నేను ఓడిపోతాను అని ఎవరికి తెలుసు? సాతానుకు తెలుసు. సాతానుడు ఓడిపోయాడు ఎక్కడంటే సిలువలో. అందుకని యేసు ప్రభు వారిని సిలువ ఎక్కకుండా పేతురు ద్వారా కూడా నివారించాడు చేయబట్టుకొని. అయితే లేఖనాలు నెరవేరేటట్టుగా యూదులందరూ కలిసి సిలువ వేయండి, సిలువ వేయండి అంటే అంటాడు, ఏ నేరం లేదయ్యా, ఎందుకేమంటారు సిలువ అంటే? లేదు, సిలువ వేయండి అంతే. ప్రభు సిలువ మీదకి ఎక్కాడు, చెప్పాడు అక్కడ మరణము ద్వారా ఏమండి ఎవరిని నశింపజేశాడు? అపవాదిని. అపవాదిని అంటే ఇప్పుడు చెప్పండి, యేసు క్రీస్తు మరణము అపవాదికి అపజయం. అపవాదికి అపజయం. యేసుక్రీస్తు మరణం అపవాదిని నాశనం చేసింది, అపవాదిని ఓడించింది యేసు ప్రభు సిలువలో. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడం ద్వారా మనకేం పోయింది? భయం పోయింది. ఏం పోయింది చెప్పండి? యేసు ప్రభు వారు గొర్రెల కాపర దగ్గర పెద్ద వెలుగు వస్తే వాళ్ళందరూ భయపడిపోతుంటే అక్కడ ఏమని చెప్పబడింది తెలుసా? భయపడకుడి అన్నాడు కదా. ఏమన్నాడు? భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన. భయపడద్దు అంటే యేసు ప్రభు వారు భయం పోగొట్టడానికి వచ్చాడు, తోడుగా ఉండడానికి వచ్చాడు, భయం పోగొట్టడానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, మనల్ని జీవింప చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ విషయం అర్థం కాక చాలా మందికి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు అనేవాడు ఉన్నాడు. అయితే బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ఆయన లోకములో ప్రవేశించినప్పుడు, అనగా లోకములో ప్రవేశింపక ముందు తండ్రి దగ్గర ఆయన వాక్కుగా ఉన్నాడని, ఆయన ఈ లోకానికి వచ్చాడని ఈ సంగతి వారికి అర్థం కాదు పాపం. ఆయన మరణించడం ద్వారా, ఆయన మరణమే మనందరికీ జయం. ఎందుకో తెలుసా? ఆయన మరణించాడు, సాతానుడు ఓడిపోయాడు. సాతాను కోరలు పీకి పడేశాడు. సాతాను యొక్క సింహాసనం కూలిపోయింది. ఎప్పుడో తెలుసా? యేసు ప్రభు సిలువ వేయబడగానే సాతాను సింహాసనం కూలిపోయింది. నేనంటాను, నీ హృదయంలో, నీ జీవితంలో కూడా సాతాను సింహాసనం కూలిపోవాలంటే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోవాలంటే. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నావా, నీలో ఉన్న సాతాను సింహాసనం కూలిపోతుంది. నువ్వు గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. రైట్. కాబట్టి ఒకటి, ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా ఆయన మనల్ని జీవింపజేయడానికి వచ్చాడు. 2, ఆయన మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు. 3, మన భయాన్ని పోగొట్టడానికి, ఏమండి జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని ఏమండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన విడిపించాడు, మరణ భయం నుంచి విడిపించాడు, దాస్యం నుంచి విడిపించాడు, పాపము నుంచి విడిపించాడు, సాతాను శక్తి నుంచి విడిపించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం కలిసి ఉంది. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష. వినండి, పాపమునకు శిక్ష మరణం. పాపం వల్ల వచ్చి జీతము మరణం. అయితే యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది. ఏమిటంటే పాప పరిహారము నిమిత్తం. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడండి? పాపాన్ని పరిహరించడానికి. ప్రియ స్నేహితులారా, మనమందరం కూడా పాప పరిహారం పొందాలి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు వచ్చిందే పాపాన్ని పరిహరించడానికి. పాపాన్ని పరిహరించడానికి పాప శరీరాకారంతో వచ్చాడు.
పాప శరీరాకారంతో వచ్చి పాపానికి శిక్షను అనుభవించాడు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. 1, ఆయన మనల్ని జీవింప చేయడానికి వచ్చాడు. 2, మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు. 3, మనలను విడిపించడానికి వచ్చాడు. 4వదిగా ఆయన మనలను ఏమండి చెప్పండి, అక్కడ ఏం చెప్పాడు? ఆయన పాప పరిహారము చెయ్యడానికి వచ్చాడు. పాప పరిహారం అంటే మన మీద ఉన్న రుణం, మన మీద ఉన్న అప్పు ఆయన తీర్చివేయడానికి, పాపాన్ని పరిహరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది మనం గమనించాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు యేసుప్రభువు వారు ఎందుకు వచ్చాడో తెలుసండి? మనల్ని దత్తులుగా చేసుకోవడానికి వచ్చాడండి. మనల్ని ఎలా చేసుకోవడానికి వచ్చాడు? దత్తపుత్రులు. యేసుప్రభువు వారు ఏకైక పుత్రుడు, మనం అందరం ఎవరం? దత్తపుత్రులు. దత్తపుత్రులం అంటే ఎలాగా కదా? తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవ్వడానికి అధికారం. అంటే అధికారపూర్వకంగా మనం పిల్లలం. నిజ కుమారుడు ప్రభువు అధికారాన్ని బట్టి మనం పిల్లలమయ్యాం. ఏ అధికారం అది? నమ్మడం ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా. యోహాను సువార్తలో మరలా మాట చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో ఏమండి? తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి పిల్లలు లేరు. ఒక పిల్లవాడిని పెంచుకున్నాడు. ఆ పిల్లాడికి పెంచుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఆస్తి ఎవరికి అవుద్ది? అధికారం ఎవరికి వచ్చింది? నిజానికి అతడు గర్భంలో పుట్టకపోయినా అధికారం ఎవరికి వచ్చింది? పెంచుకోవడాన్ని బట్టి అధికారపూర్వకంగా, రాతపూర్వకంగా ఏమైంది? అతని ఆస్తికి ఇతడు వారసుడయ్యాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తన్ను ఎందరూ అంగీకరించారో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లవడానికి ఆయన అధికారం ఇచ్చాడంట. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు మనందరికీ దేవుడు ఏమిచ్చాడు? అధికారం. ఏంటి ఏ అధికారం? దేవుని పిల్ల. ఒక్క మాట అడుగుతానండి, ముగిస్తాను. మీరు దేవుని పిల్లలేనా? కొంతమంది దెయ్యం పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ, లేరా? దెయ్యం పిల్ల అంటే ఏడిపించడానికి అనేవారు దెయ్యం పిల్లలని. నిజంగా నిజమైన దెయ్యం పిల్లలు ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి? సాతాను యొక్క బంధకాలలో ఉండి ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించిన వారు దెయ్యం పిల్లలే. అనగా సాతాను బంధకాలలో ఉన్నవారే. కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఏమండి? ఎలా పంపాడు? దేవుడు తన కుమారుని ఆయన స్త్రీ యందు పుట్టి, ఇక్కడ స్త్రీ యందు పుట్టి అనే మాటలో పురుషుని ప్రమేయం లేదని అర్థం. స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని కదండి. మనం ఏ పుత్రులం కావాలనని అక్కడ ఫుట్ నోట్లో రాశాడు కదా, స్వీకృత పుత్రులము అన్నట్టే స్వీకరించాడు పుత్రులుగా మనల్ని కదా. మనల్ని పుత్రులుగా ఏం చేశాడు? స్వీకరించాడు. అబ్బా అయ్యా యేసు ప్రభువా, నేను పాపిని నాయనా, నేను నిన్ను నమ్ముతున్నాను, నిన్ను విశ్వసిస్తున్నాను. నీవు ఈ లోకానికి రాకముందు తండ్రి దగ్గర నీవు ఉన్నావని, నీవు ఈ లోకంలోకి వచ్చావని, శరీరాన్ని ధరించుకుని వచ్చావని, పాప శరీరాకారంతో వచ్చావని, నా పాపాల కొరకు సిలువలో మరణించావని నేను నిన్ను నమ్ముతున్నానంటే ప్రభువు వెంటనే ఏం చేస్తాడో తెలుసా? నీకు కూడా అధికారం ఇస్తాడు. ఏంటి అధికారం? దేవుని పిల్లలయ్యే అధికారం, స్వీకృత పుత్రుడు అయ్యేటువంటి అధికారం ఇస్తాడు. అందుకనే మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అంటే ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను అంటే దాని అర్థం ఏంటి? ధర్మశాస్త్రం ఏం చెప్పింది?
పాపం వలన వచ్చి జీతము మరణం. ఆ మరణాన్ని యేసు ప్రభువారు మన కొరకు అనుభవించాడు. కనుక ప్రియ స్నేహితులారా, క్రొత్త నిబంధనలో ఆయన జనతైక కుమారుడిగా, ఆయన ఏకైక కుమారుడిగా, వాక్యమే శరీరధారిగా ఆయన లోకానికి రావడం ద్వారా ఆయన మనలను ప్రేమించిన వాడిగా, మనల్ని కరుణించిన వాడిగా ఉన్నాడు. మనల్ని స్వీకృత పుత్రులుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మీలో ఇంకా ఎవరైనా ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. యేసుక్రీస్తును నమ్మి పరలోక రాజ్యానికి వారసులు కండి, దత్తపుత్రులు కండి, దేవుని యొక్క పిల్లలయ్యే అధికారాన్ని పొందండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.